హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 25. నందన్ సౌమ్య వైపు చూసి, ఏమైంది, ఈ చీర నగలతో అనీజీగా ఉన్నావా? ఏసీని కొంచెం పెంచమంటావా అని అడుగుతాడు. అవసరం లేదు అని అంటుంది సౌమ్య. పోనీ ఏదైనా తాగుతావా అని నెమ్మదిగా అడుగుతాడు నందన్. నాకు కాస్త నీరసంగా ఉంది, అంతే, నేను కాసేపు పడుకుంటే సరిపోతుంది అని చెప్తుంది సౌమ్య. నందన్ సౌమ్యను తన గుండెల మీదకి లాక్కొని తన గుండెలపై సౌమ్యను జాగ్రత్తగా పడుకోబెట్టుకుంటాడు. మరో మాట లేకుండా అలానే సౌమ్య నందన్ గుండెల మీద పడుకొని హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. అది చూసిన భువన ఆశ్చర్యపోయింది. ముందు సీట్లో కూర్చున్న రవి సౌమ్య నందన్కి అంత దగ్గరగా ఉండడం చూసి భరించలేకపోతున్నాడు. సాజా గౌతమ్లు వెళ్తున్న కారులో సాజా గౌతమ్లకు మధ్యలో కూర్చుంటుంది సరోజ. గౌతమ్కి సాజతో మాట్లాడాలని, సాజ చేతిని పట్టుకొని సాజ పక్కనే కూర్చోవాలని ఎంతో ఆశగా ఉంది. కానీ తన పిన్ని సరోజ తనకు సాజకు మధ్యలో కూర్చోనేసరికి ఇక ఏమీ చెయ్యలేక సాజ వైపు దొంగ చూపులు చూస్తున్నాడు గౌతమ్. 1 గంటలో అందరూ విల్లాకి చేరుకుంటారు. నందన్ సౌమ్య, గౌతమ్ సాజలు 2 జంటలు ఇంటి లోపలికి అడుగు పెడుతుండగా అక్కడే ఆగండి మీరు అని అంటూ భువన ఇంటి గుమ్మానికి అడ్డుగా నిలబడుతుంది. భువన నందన్ వైపు చూసి, లోపలికి తమరు తమరి భార్యతో గృహప్రవేశం చేయాలంటే ముందుగా నువ్వు నీ భార్య పేరు, నీ భార్య తమరి పేరు చెప్పి మాకు విలువైన బహుమతి ఇచ్చి అప్పుడు నేను మీకు హారతి ఇస్తే అప్పుడే మీ భార్యను మీరు మీ 2 చేతులతో ఎత్తుకుని ఇద్దరు కలిసి ఒకేసారి ఇంటి లోపలికి గృహప్రవేశం చెయ్యాలన్నమాట అని అంటుంది. గౌతమ్ అన్నయ్య, నువ్వు కూడా అంతే అని నవ్వుతూ హారతి ప్లేట్ ని ముందుకు చాపుతూ చెప్తుంది భువన. నందన్ మరో మాట కూడా లేకుండా తన వాలెట్ ని హారతి ప్లేట్ లో పెట్టి, ఈ వాలెట్ లో 50,000 క్యాష్ ఉంది, సరిపోదు అంటే ప్లాటినం గోల్డ్ కార్డు కూడా ఇందులోనే ఉన్నాయి. ఆ కార్డు అన్లిమిటెడ్, నీ ఇష్టం, నీకు ఎంత కావాలంటే అంత డ్రా చేసుకో, పిన్ నెంబర్ నీకు తెలిసిందేగా అని నవ్వుతూ అంటాడు నందన్. అది కదా మా అన్నయ్య అంటే అని గౌతమ్ వైపు చూసింది భువన. గౌతమ్ కూడా తన వాలెట్ ని హారతి ప్లేట్లు పెట్టి నీ ఇష్టం అని నవ్వుతూ చెప్పాడు. మా అన్నయ్యలిద్దరు బంగారాలే, సరే చకచక మీ పేరు మీ భార్య పేరు చెప్పి లోపలికి గృహప్రవేశం చేసేయండి అని అంటుంది భువన. వెంటనే పార్వతి అక్కడికి వచ్చి, ఆగు ఆగు, గౌతమ్ కన్నా 3 నెలలు పెద్దవాడు నందన్. ముందు నందనే తన భార్య పేరు చెప్పి తన భార్యతో గడప మీద బియ్యంతో నిండి ఉన్న కలశాన్ని తన కాలుతో తాకించి ఎర్రటి పారాని ప్లేట్లో సౌమ్య తన 2 పాదాలను పెట్టి ఆ ఎర్రటి పాదాలతో సౌమ్య ఇంట్లోకి అడుగు వేస్తూ లక్ష్మీదేవిలా ఇంట్లోకి గృహప్రవేశం చేయాలి. ఆ తర్వాతే నందన్ తన భార్యను ఎత్తుకొని దేవుడి గది దగ్గరకు తీసుకొని వెళ్ళాలి చెబుతుంది పార్వతి. ఇక అత్తయ్యతో గొడవ ఎందుకని నందన్ పూన వైపు చూసి, నేను నా భార్య సౌమ్యతో కలిసి ఇంటికి వచ్చాము అని అంటాడు. భువన సౌమ్య వైపు చూసి, ఇక నీ వంతు వదిన, సిగ్గుపడకుండా మా అన్నయ్య పేరు చెప్పు అని అంటుంది భువన. సౌమ్య సిగ్గుపడుతూ, నేను నా భర్త నందన్ కుమార్ ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాము అని చెప్పింది. సౌమ్య తన నోటితో నందన్ కుమార్ అని తన పేరును పలుకుతుంటే మొదటిసారి నందన్కి తన పేరే తనకు కొత్తగా అనిపించింది. ఇక గౌతమ్, నేను నా భార్య సహజతో ఇంటికి వచ్చాము అని చెప్తే సహజ కూడా సిగ్గుపడుతూ, నేను నా భర్త గౌతమ్ కుమార్తో కలిసి ఇంటికి వచ్చాము అని చెప్తుంది. అప్పుడే సరోజ అక్కడికి వచ్చి హారతి ప్లేట్లో పెట్టిన నందన్ గౌతమ్ల వాలెట్లను తీసుకొని, చెల్లెలంటే ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఇంత గుడ్డి ప్రేమ పనికిరాదు మీ ఇద్దరికి అని అంటూ 1,00,000 రూపాయలను హారతి ప్లేట్లో పెట్టింది సరోజ. భువన గుర్రున సరోజ వైపు చూసింది. నా వైపు చూసింది చాలేవే, అందరూ కలిసి నిన్ను గారం చేసి చెడగొడుతున్నారు అని అంటుంది సరోజ. ఏంటి, నేను అందరూ గారం చేస్తుంటే చెడిపోతున్నానా అని తన నోటి మీద తన చేతిని పెట్టుకుంటుంది భువన. తీరుబాటుగా తర్వాత ఆశ్చర్యపోదులే గాని ముందు వాళ్లకు హారతి ఇవ్వు, ఎంతసేపని నా బిడ్డలిద్దరూ అలా బయట నిలబడతారు అని అంటుంది సరోజ. ఇక భువన
ఒక్క మాట కూడా మాట్లాడలేక గుమ్మంలో నిలబడి ఉన్న ఆ 2 జంటలకు హారతి ఇచ్చి ఆ 2 జంటలను లోపలికి గృహప్రవేశం చెయ్యమని చెప్పింది. ముందుగానే నందన్ సౌమ్య చేతిని పట్టుకోగా సౌమ్య తన కుడికాలుతో గడప మీద బియ్యంతో నిండి ఉన్న కలశాన్ని తన కాలితో తన్నింది. అలానే తన 2 పాదాలను ఎర్రటి పారాని ప్లేట్లో పెట్టి తెల్లటి వస్త్రం మీద తన అడుగులను వేస్తూ లక్ష్మీదేవిలా లోపలికి అడుగులు వేసింది సౌమ్య. నందన్ సౌమ్య ఇద్దరు ఒకేసారి గృహప్రవేశం చేశారు. అలానే సహజ కూడా గడప మీద బియ్యంతో నిండి ఉన్న కలశాన్ని కాలితో తన్ని తెల్లటి వస్త్రంపై తన ఎర్రటి పాదాలతో లోపలికి అడుగులు వేస్తూ గౌతంతో సహా గృహప్రవేశం చేసింది సహజ. నందన్ తన 2 చేతులతో సౌమ్యను ఎత్తుకుని దేవుడి గది వైపుకు తీసుకుని వెళ్తాడు. అలానే గౌతమ్ కూడా తన 2 చేతులతో సహజని ఎత్తుకుని నందన్ వెనకే అడుగులు వేశాడు. ముందుగా సరోజ సౌమ్య నందన్ని దేవుడి గదిలోకి తీసుకుని వెళ్లి సౌమ్య తెచ్చిన వడిబియ్యాన్ని దేవుడి ముందర పెట్టించి సౌమ్య చేత ఆ దేవుడి దగ్గర దీపం వెలిగించమని చెప్పింది. సరోజ చెప్పినట్లే సౌమ్య నందన్లు ఆ దేవుడికి దండం పెట్టుకుని సౌమ్య ఆ దేవుడి దగ్గర ఉన్న దీపాన్ని వెలిగించి బయటికి వస్తుంది. ఆ తర్వాత సహజ గౌతములు దేవుడి గదిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని సహజ తెచ్చిన వడిబియ్యాన్ని అక్కడ పెట్టి దేవుడి గదిలో సహజ మరో దీపాన్ని వెలిగించి ఇద్దరు బయటికి వస్తారు. సరోజ 2 జంటల వైపు చూసి ఈ రోజుకు మాత్రం సౌమ్య సహజలిద్దరూ సపరేట్ రూమ్లలో పడుకుంటారు. రేపు తెల్లవారుజామునే వ్రతం. తర్వాత మీ 2 జంటలు పెద్దమ్మ గుడికి వెళ్లి అక్కడ పొంగల్ని వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అక్కడ ఉన్న పేదలకు వస్త్రదానం, అన్నదానం జరిపించాలి. సాయంత్రం హోటల్లో రిసెప్షన్. ఇక అక్కడే రేపు రాత్రికి మీ ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు కూడా చేశాము అని చెప్తుంది సరోజ. ఫస్ట్ నైట్ అనగానే నందన్, సౌమ్య, గౌతమ్ సహజల నలుగురి మొహాలు ఎర్రబడ్డాయి. అప్పుడే పార్వతి, అమ్మా లహరి, ఏమైందే నీకు అని పెద్దగా ఏడుస్తూ, వదినా, అన్నయ్య, ఏవండి, నందన్, మీరంతా ఎక్కడ ఉన్నారండి, త్వరగా ఇక్కడికి రండి అని అరుపులు వినిపించాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాను మొదలుపెట్టింది నీ ఆడబిడ్డ, వెళ్ళు చూడుపో అని అంటాడు నందన్. చాలే ఊరుకోరా నందన్ అని అంటుంది సరోజ. పార్వతి అలా పెద్దగా ఏడుస్తూ ఉండేసరికి ఏమైంది అనే కంగారులో సరోజ, మహేంద్ర, సుధాకర్, నందన్, సౌమ్య, గౌతమ్, సహజ, రవి, బోన అందరూ పరుగున హాల్లోకి వచ్చారు. పార్వతి లహరిని పట్టుకొని, ఏమైందే లహరి నీకు, ఆ చేతికి ఆ తలకి ఆ కట్లేంటి అని బోరున ఏడుస్తూ తన గుండెల్ని బాదుకుంటోంది పార్వతి. లహరి చిన్నగా, నాకు నిన్న రాత్రి యాక్సిడెంట్ అయ్యిందమ్మా. నాకు స్పృహ వచ్చేసరికి ఈ రోజు సాయంకాలం 4 అయింది. జస్ట్ చెయ్యి విరిగింది అంతే, నాకేం కాలేదులే, దీనికి పెద్ద సీన్ చెయ్యకమ్మా అని నెమ్మదిగా చెప్తోంది లహరి. నందన్ లహరి వైపు చూసి ఏం మాట్లాడకుండా సౌమ్యతో, నువ్వు బాగా అలసిపోయావు, పద వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని చెప్పాడు. ఇక అందరూ బాగా అలసిపోవడంతో నందన్ తన గదిలోకి వెళ్ళిపోతే గౌతమ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సహజ సౌమ్యులకు వారి గదులను చూపించి, మీరు ఫ్రెష్ అవ్వండి, మీ గదిలోకి మీ డిన్నర్ని పంపిస్తాను అని చెప్తుంది బోన. ఇక పార్వతి తన ఏడుపును ఆపి లారీని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. సౌమ్య తన గదిలోకి వచ్చి, అబ్బో ఎంత పెద్ద గదో, ఈ రోజు ఈ గదిలో నేనొక్కదాన్నే ఉండాలా అని ఆలోచిస్తూ పొద్దుట్నుంచి ఆ పట్టు చీర, నగలతో, తలలో పూలతో బాగా చిరాకుగా ఉండడంతో నగలను, చీర, పూలను అన్నీ తీసి పక్కన పెట్టి త్వరగా ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని బెడ్ మీదకి వాలిపోతుంది సౌమ్య. అలానే సహజ కూడా ఫ్రెష్ అయ్యి నిన్న రాత్రి జరిగింది, ఈ రోజంతా జరిగింది గుర్తు చేసుకుంటూ తన మెడలో గౌతమ్ కట్టిన తాలిబొట్టును చూసుకుంటూ నెమ్మదిగా బెడ్ మీదకి చేరి నిద్రలోకి జారుకుంటుంది సహజ. నందన్ ఫ్రెష్ అయ్యి టైం వైపు చూసుకొని సౌమ్య తన డిన్నర్ కంప్లీట్ చేసుకుని తన మెడిసిన్ వేసుకుందో లేదో ఒకసారి చూసి వస్తే సరిపోతుంది కదా అని తన గది నుండి బయటకు వస్తాడు. అదే సమయంలో సహజ తన డిన్నర్ ని కంప్లీట్ చేసుకుందో లేదో తెలుసుకోవడానికి గౌతమ్ కూడా అదే సమయంలో తన గది నుండి బయటికి వస్తాడు. నందన్, గౌతమ్ ఇద్దరు
ఒకేసారి బయటకు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ ముందుకు అడుగు వెయ్యబోగా నందన్ గౌతమ్లకి బోన ఎదురు పడుతుంది. నేను మీ గదికే మీ డిన్నర్ని తీసుకుని వస్తున్నాను అన్నయ్య, మరి మీరెక్కడికి బయలుదేరారు అని అడుగుతుంది బోన. నందన్ గౌతమ్ ఇద్దరు తడబడుతూ, అయ్యో నువ్వెందుకు రావడం, మేమే కిందికి డైనింగ్ హాల్కి వస్తాము కదా బోనా అని అంటారు. ఇందులో ఏముందిలే అన్నయ్య, ఇప్పుడే సహజ వదినకు ఎగ్ ఫ్రైడ్ రైస్, 2 రుమాల్ రోటీలు, అందులోకి వెజిటబుల్ కర్రీ కావాలంటే సహజ వదినకు తన డిన్నర్ని ఇచ్చి సౌమ్య వదినకు ఇడ్లీ తింటానంటే సౌమ్య వదినకు ఇడ్లీ పెట్టి తాను తన మెడిసిన్ మింగేంత వరకు అక్కడే ఉండి మీ డిన్నర్ని తీసుకుని మీ గదికే వస్తున్నాను అని చెప్పింది బోన. నువ్వు కూడా నా గదికే రారా గౌతమ్, నువ్వు నేను బోన ముగ్గురం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటాడు నందన్. బోన నవ్వుతూ నందన్ వైపు చూసి, నా డిన్నర్ వదినల ఇద్దరితో కలిసి నేను తినేశానుగా. సౌమ్య వదిన నా నోట్లో ఇడ్లీ పెడితే సహజ వదిన నాకు సగం ఎగ్ ఫ్రైడ్ రైస్ ని నాకు తినిపించింది. ఫస్ట్ టైం ఈ రోజు నా భర్తను వదిలి మీ భార్యలతో నా డిన్నర్ ని కంప్లీట్ చేయాల్సి వచ్చింది అని అంటుంది బోన. మరి గంట ముందు వచ్చిన వదినలు పెడితే తింటావా, అన్నయ్యలతో కలిసి తినవా అని బోనతో బలవంతంగా వాళ్ళు తెప్పించిన ఫుడ్ ని తినిపిస్తుంటారు నందన్ గౌతమ్ ఇద్దరు అన్నయ్యలతో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తన డిన్నర్ ని కంప్లీట్ చేసుకుంటుంది బోన. ఇక్కడ రవి తన గదిలో కూర్చొని మొబైల్లో టమాటా రెడ్ కలర్ శారీలో ఎంతో అందంగా ఉన్న సౌమ్య ఫోటో వైపే చూస్తూ, నీ మొగుడు కూడా నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదే, ఇందాక నువ్వు నీ మొగుడికి అంత దగ్గరగా ఉండడం నేను చూడలేకపోయాను సౌమ్య. మొదట నిన్ను నేనే తనివి తీరా అనుభవించాలి, ఆ తర్వాతే నీ మొగుడైనా ఇంకెవరైనా. నిన్ను నేను మొదటిసారి వైజాగ్ లో దీపక్ పక్కన చూసినప్పుడే నువ్వు నాకు తెగ నచ్చేశావు సౌమ్య. అప్పుడే ఫిక్స్ అయ్యాను దీపక్ కన్నా ముందు నీ మీద నా చెయ్యే పడాలని. కానీ నా బ్యాడ్ లక్కో నీ అదృష్టమో తెలియదు, కానీ ఆ రోజు నువ్వు మీ అక్క ఇద్దరు నా నుండి తప్పించుకున్నారు. అప్పుడు తమ్ముడు వెనక తిరిగావు, ఇప్పుడు అన్నయ్యకు భార్యవు అయ్యావు. అయినా పర్వాలేదు, నాకు నువ్వు కావాలి. ఈసారి అలా కాదు సౌమ్య, ముందు మీ అక్కను తరువాత నిన్ను, ఇద్దరూ నన్ను సాటిస్ఫై చేయాల్సిందే అని అనుకుంటాడు రవి. ఐఆమ్ సారీ నందన్, మీ తమ్ముడు దీపక్ లండన్ లో చదువుతున్నాడని ఇక్కడ ఉన్న అందరినీ నమ్మిస్తూ వచ్చావు. కానీ నీ తమ్ముడికి పిచ్చెక్కి ఇక్కడే మెంటల్ హాస్పిటల్లో పడి ఉన్నాడని ఇక్కడ ఉన్న ఎవరికీ తెలియదు అని నువ్వు భ్రమలో ఉన్నావు. యాక్చువల్ గా నీ తమ్ముడు సౌమ్యను ఇష్టపడ్డాడు. ఇప్పుడు నీ తమ్ముడు మన రేస్లో లేడు కాబట్టి, ముందు సౌమ్యను నేను చూశాను కాబట్టి ముందు నేనే సౌమ్యను అనుభవించి తీరాలి, తర్వాతే నువ్వు అని సౌమ్య అందాల వైపు చూస్తూ తనకు తానుగా హస్తప్రయోగం చేసుకుంటూ తన కోరికను ఆ రకంగా తీర్చుకుంటున్నాడు రవి. కరెక్ట్ గా 10 గంటల సమయం. నందన్ తన బాల్కనీ డోర్ నుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న పైప్ లైన్ ని దాటుకొని సౌమ్య ఉన్న గది బాల్కనీలోకి దూకుతాడు. అదే సమయంలో గౌతమ్ కూడా తన గది నుండి బయటకు వచ్చి సహజ గది బాల్కనీలోకి దూకుతాడు. సహజ సౌమ్యుల గదులు పక్కపక్కనే ఉండడంతో నందన్ గౌతములు మళ్ళీ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరూ మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. చిన్నగా నవ్వుకొని నందన్ సౌమ్య గదిలోకి వెళ్తే గౌతమ్ అసలు సౌండే లేకుండా సహజ గదిలోకి వెళ్తాడు. సౌమ్య తన మెడిసిన్ తీసుకోవడం వల్ల మంచి నిద్రలో ఉంది. నందన్ సౌమ్య గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకున్న సౌమ్య వైపు చూశాడు. సౌమ్య అటువైపుకు తిరిగి పడుకొని ఉంటుంది. సౌమ్య పడుకున్న సైడ్ వైపుకు వెళ్ళి సౌమ్యకి ఎదురుగా కింద నేల మీద కూర్చుంటూ నందన్ బెడ్ మీద తన 2 చేతులను పెట్టుకొని ఆ 2 చేతులపై తన తలని వాల్చి సౌమ్య వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. సౌమ్య నుదిటి మీద చెమట బిందువులు ఏర్పడ్డాయి. నందన్ పైకి చూశాడు. ఫ్యాన్ మాత్రమే తిరుగుతూ ఉంది. ఏంటి ఈ పిచ్చిది, ఏసీ కూడా ఆన్ చేసుకోకుండా అలానే పడుకొని ఉంది అని అనుకుంటూ ఏసీ ఆన్ చేసి నెమ్మదిగా బెడ్ మీద పడుకొని ఉన్న సౌమ్య పక్కకు చేరాడు నందన్. సౌమ్య వైపు తనివి తీరా చూస్తూ, నాకు ఒక విషయమైతే బాగా అర్థమైపోయింది సౌమ్య, నువ్వు లేనిదే నేను జీవించలేనని. ఆ విషయం నాకు ఆ హల్దీ ఫంక్షన్ రోజే అర్థమైంది.
ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నా మెడ చుట్టూ నీ 2 చేతులను వేసి నన్ను దగ్గరికి లాక్కుని మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని నువ్వు నన్ను అడిగినప్పుడు నేను ఎంత సంబరపడిపోయానో నీకు తెలియదు సౌమ్య. పైకి మాత్రం గంభీరంగా నీ వైపు చూస్తూ కోపంగా నువ్వంటే నాకు అసలు అసహ్యం అన్నట్లు నా లైఫ్లోకి నువ్వు రావద్దు, నిన్ను నేను పూర్తిగా మర్చిపోయాను, నా లైఫ్లో నేను ముందుకు మూవ్ ఆన్ అయిపోయాను, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయి నీ లైఫ్లో ముందుకు వెళ్ళు అని పెద్ద పెద్ద డైలాగులే నీ దగ్గర నేను చెప్పాను కదా. నువ్వు ఏడుస్తూ నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడే ఆ క్షణమే నాకు అర్థమైపోయింది సౌమ్య. ఆ రోజు నీతో అన్న ప్రతి మాటకు నువ్వు ఎంత బాధపడ్డావో దానికి 10 రెట్లు నేను బాధపడ్డానే. నీ పెదవులపై చిరునవ్వు చూస్తేనే నా పెదవులపై చిరునవ్వు చేరుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే నా మనసు ఆనందంగా ఉంటుంది. నువ్వు బాధపడుతుంటే నీ బాధను చూసి నేను తట్టుకోలేను సౌమ్య. నీ కంట్లో నుండి కారే ప్రతి కన్నీటి బొట్టు నా గుండెను చీల్చేస్తుంది. అప్పుడే ఆ క్షణమే నాకు అర్థమైంది సౌమ్య, నువ్వు లేకుండా నేను బ్రతకలేనని. ఈ రోజు పొద్దున నిన్ను నేను చాలా బాధ పెట్టాను కదా, నన్నేం చేయమంటావు సౌమ్య, నువ్వే చెప్పు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చేస్తున్న ఈ పిచ్చి పనులు మానేస్తానంటే నువ్వు నేను ఇద్దరం పాత విషయాలన్నీ మర్చిపోదాం, మళ్ళీ కొత్తగా మన జీవితాన్ని ప్రారంభిద్దాం. ఏమంటావు సౌమ్య? నేను మారుతాను, ఇక నుండి ఈ సౌమ్య నీదే నందన్ అని ఒక్క మాట చెప్పు సౌమ్య. నీ కొంగు పట్టుకొని నేను తిరుగుతానే. నీకు డబ్బే కావాలంటే ఎంత కావాలంటే అంత సంపాదించి నీ నెత్తిన రాసులుగా గుమ్మరిస్తాను. లేదు, నాకు పడక సుఖమే కావాలి అని అడిగితే నీకు తృప్తి కలిగేలా అబ్బాయిక నేను తట్టుకోలేను అని నీ నోటితో నువ్వు చెప్పేంత వరకు ఆ పడక సుఖాన్ని నేను నీకు అందిస్తానే. నువ్వంటే నాకు ప్రాణం సౌమ్య అని చెబుతూ ఫ్యాను గాలికి సౌమ్య తల వెంట్రుకలు సౌమ్య మొహం మీద పడుతుంటే ఆ వెంట్రుకలను తొలగిస్తూ ఆ బెడ్లైట్ వెలుతురిలో సౌమ్య అందాలను అంత దగ్గరగా చూస్తున్న నందన్, ఇప్పుడు మనిద్దరం భార్యాభర్తలం సౌమ్య, నువ్వు నాకు మాత్రమే సొంతం అనుకుంటూ ఉంటే నా మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది. నాతో కలిసి జీవితాంతం ఇలానే తోడుగా ఉంటావు కదా. నీకు నా లైఫ్లో నా భార్యగా చివరి అవకాశం ఇస్తున్నాను సౌమ్య, దీన్ని సద్వినియోగపరుచుకుంటావని అనుకుంటున్నాను అని ఎంతో ప్రేమగా సౌమ్య నుదుటి మీద ముద్దు పెడతాడు నందన్. సౌమ్య నైట్ డ్రెస్ ఫ్యాను గాలికి ఎగురుతూ ఉంటే సౌమ్య నడుము వైపుకు నందన్ దృష్టి చేరుతుంది. నందన్ సౌమ్య నడుము మీద ఉన్న నైట్ డ్రెస్ని కాస్త పైకి జరిపాడు. చంద్రవంక కన్నా వంపుగా ఉండే సౌమ్య నడుము భాగం వైపు చూస్తుంటే నందన్ గొంతులో తడి ఆరిపోతోంది. అంత అందంగా ఉంది ఆ నడుము. ఆ నడుము మధ్యలో ఉన్న గుండ్రటి నాభి మీదకు తన చూపులను పోనించాడు నందన్. తనలోని మకరందాన్ని జుర్రుకోమని నందన్ని కవ్విస్తూ ఉన్నట్లు ఆ గుండ్రటి నాభి కనపడుతోంది. సౌమ్య నడుముని తన పెదవులతో ముద్దాడాలనిపిస్తోంది నందన్కి. నందన్ తన చేతులను సౌమ్య నడుము మీదకి పోనిస్తూ ఉండగా సౌమ్య చిన్నగా కదిలింది. వెంటనే నందన్ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. నెమ్మదిగా సౌమ్య పరువాల వైపుకి తన చూపును పోనిచ్చాడు నందన్. అబ్బా, ఏ మందమే నీది. నేను నిన్ను ఇలా చూస్తుంటే నన్ను నేను ఆపుకోవడం చాలా కష్టమే సౌమ్య. కానీ వద్దులే, నీకు నువ్వుగా మనస్ఫూర్తిగా నన్ను దగ్గరికి తీసుకోవాలి. నేనంటే నీకు ఇష్టమే కదా. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావు కదా. రేపు ఎలాగో మన ఫస్ట్ నైట్ 5 స్టార్ హోటల్లో జరుపుకుంటున్నాము. అందమైన గులాబీ పూలతో అలంకరించిన హనీమూన్ సూట్ రూమ్లో తెల్లటి మల్లెపువ్వు లాంటి బెడ్ మీద ఎర్రటి గులాబీ రేకులను పరిచి అందులో నువ్వు ఒక ఎర్రని గులాబీలా సిగ్గుపడుతూ తల వంచుకుంటే నేను నీ ఒంటి మీద నాకు అడ్డుగా ఉన్న నీ వస్త్రాలను ఒక్కొక్కటిగా తొలగిస్తాను. నువ్వు నా ఒంటి మీద ఉన్న బట్టలను పూర్తిగా తొలగించు. నువ్వు నేను ఇద్దరం బర్త్డే బేబీస్లా మారిపోదాం. అప్పుడు నీ అందాలను ఒక్కొక్కటిగా నాకు అందిద్దు గాని నేను నీ అందాలను తనివి తీరా రుచి చూస్తూ నిన్ను నాలో పూర్తిగా కలిపేసుకుంటాను. ఏమంటావే సౌమ్య అని సౌమ్య వైపు చూశాడు నందన్. నువ్వు నిద్రపోతుంటే నీతో మాట్లాడడం చాలా సులభం సౌమ్య.
అదే కళ్ళు తెరిచి మెలకువలో ఉన్నావనుకో, 1,00,000 ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలన్నిటికీ నా నుండి సమాధానం వచ్చేంత వరకు నన్ను కవ్విస్తూ అల్లరి పెడతావు అని చిన్నగా నవ్వుతూ సౌమ్య వైపు చూసి సౌమ్య నుదుటి మీద తాకి తాకనట్లు చిన్న ముద్దు పెట్టి సౌమ్యకు కాస్త దూరం జరిగి సౌమ్య శ్వాస తన గుండెలకు తగిలేలా పడుకొని సౌమ్య వైపు చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు నందన్. ఇక్కడ సహజ గదిలో గౌతమ్ది కూడా అదే పరిస్థితి. నిన్నంతా మత్తులో ఉండి ఈ రోజంతా ఏడుస్తూ బాగా అలసిపోయిన సహజ మంచి నిద్రలో ఉంది. సహజను డిస్టర్బ్ చేయకుండా సహజ వైపు చూస్తూ, అబ్బా రేపటి వరకు ఆగాలంటే ఆగలేకపోతున్నాను సహజ, కానీ ఆగాలి తప్పదు కదా అని సహజ శ్వాస తనకు తగిలేలా సహజకు కాస్త దగ్గరగా పడుకొని సహజ వైపే చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు గౌతమ్. ఇక్కడ చేతి నొప్పితో నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూ సాయంత్రం తనని విల్లా దగ్గర డ్రాప్ చేసినప్పుడు ఫోన్లో బాస్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటోంది లహరి. అక్కడ బాల్కనీలో రవికి నిద్ర పట్టక సిగరెట్ తాగుతూ ఏం చేస్తే నందన్ సౌమ్యను అసహించుకొని తన నుండి దూరం చేస్తాడు అని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు రవి తన గుంటనక్క ఆలోచనలతో సౌమ్యను నందన్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తాడా, లేక లారీ తన బాస్ చెప్పినట్లు సహజను సౌమ్యను ఇబ్బంది పెడుతూ సహజ సౌమ్యలు అత్తగారింట్లో ఉండటానికి వీలు లేకుండా చేస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.